ఓం ఫౌండేషన్ ఇండియా 7వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ పట్టణంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవలు అందిస్తున్నామని ఓం ఫౌండేషన్ ఫౌండర్ మందపాటి ఉదయభాస్కర్ అంటున్నారు. ఓం ఫౌండేషన్ ప్రారంభించి 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ఆయన అంటున్నారు. ఈ రోజున ఫిబ్రవరి 12, 2008 ఓం ఫౌండేషన్ ఇండియా అనే సంస్థను మా నాన్నగారి జ్ఞాపకార్థం మందపాటి కృష్ణరాజు గారి జ్ఞాపకార్థం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెడ్ క్రాస్ వారి సహకారంతో మనము తలసేమియా చిన్న వ్యాధిగ్రస్తుల చిన్నారులకు రక్తదానం చేయడం కోసం మన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అయితే మొత్తానికి మన వాలంటీర్స్ ప్రజలు అందరూ సహకరించి ఒక 30 యూనిట్లు ఈ రోజున రక్తదానం చేయడం జరిగింది. దానికి చాలా సంతోషిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే కాకుండా మనం ఈ సంస్థ తరపున జిల్లా వ్యాప్తంగా మాకు 100కు పైగా వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వివిధ కార్యక్రమాల్లోని రావుకంపాడు, రౌతులపూడి మండలాలు, మన కాకినాడలోని చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. దీంతోపాటు వృత్తి నైపుణ్యాభివృద్ధిలో భాగంగా టైలరింగ్ సెక్షన్ కానీ, నెక్స్ట్ డిజిటల్ క్లాసెస్ కానీ, ఈవినింగ్ స్కూల్స్ ట్యూషన్స్ చెప్పించడం కానీ పిల్లలకి, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. ఇదే కాకుండా మనం చూసుకుంటే కోవిడ్ సందర్భంగా మనం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వ్యాధిగ్రస్తులకి ఫుడ్ అందించడం, లేదంటే గ్రాసరీస్ ఇవ్వడం, లేదా మందులు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. రెండో వేవ్లో ఏం చేసామంటే ఆక్సిజన్ బ్యాంక్ అని పెట్టి కాన్సన్ట్రేటర్స్తో అందరికీ ఎవరైతే ఆక్సిజన్ తక్కువ ఉన్న లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ బ్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇలా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ప్రజల సహకారంతో, అలాగే మా వాలంటీర్స్ కానీ సహకారంతో ఇంకా మా రాష్ట్ర వ్యాప్తంగా మా సేవలను విస్తరించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.